10th క్లాస్ చదివేటప్పుడు ఈ బాబుకి ఏమైందని ఆ 9th క్లాస్ సమయంలో ఆ సైకిల్ మూలపడితే ఈయన మూలపడి 9 మాసాలు మంచంలోనే ఉన్నారు. ఆ తర్వాత కాపరపడిన స్థలంలో నేను శుక్రవారం వాకింగ్ చెబుతూ ఉంటాను. మీరు తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు ఆ రోజు. ఆ తర్వాత తల్లిదండ్రులు మా ఊరు వచ్చి మా దగ్గర ప్రార్థన చేయమని అడిగారు. అయితే వాళ్ళ ఊరు వెళ్ళాను కానీ వేరే ఇంటికి పోకుండా వేరే వాళ్ళ ఇంటి కాడికి పోయి అక్కడ ప్రార్థన పెట్టి కానీ అక్కడే తీసుకురమ్మను. ఆ తర్వాత ప్రార్థన జరిగింది. ఎవరు ప్రార్థన చేశారు. నాతో పాటు సహోదరుడు ఉంటే మరలా మా ఊరు మధ్యలో మరలా ప్రార్థన చేశారు. తెల్లవారి పాటికి బాబు లేని మా ఊరు వచ్చేసాడు. ఎలా జరిగిందంటే తెల్లవారుజామున లేచేసరికి ఆయనలో ఏ జబ్బు లేదు. సైకిల్ తీసుకుని పెట్టుకొని తర్వాత సైకిల్ ఎక్కి మా దగ్గర వచ్చాడు. ఆ రోజు ఆయన విశ్వాసం బలపడింది. వాక్యము బాగా పనిచేస్తుంది. తల్లిదండ్రులు అన్నాడు, ఏదన్నాడు, మంచి సేవకుడయ్యాడు, మంచి ఈయన బట్టి చాలా మంది ప్రభువులకు వచ్చారు. నా పేరు అజయ్ ప్రకారంగా ప్రార్థన చేస్తే నయమవుతుందనే మాట నేను ఒప్పుకోలేదు. దేవుని వాక్యం ద్వారా మాత్రమే వెళ్ళినటువంటి వాళ్ళు చూసినటువంటి వారికే చెప్పారు. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయులు అవుతారో వారికి దేవుని చెప్తాను. ఆ సమయంలో మరలా జబ్బు పడ్డప్పుడు నేను మరలా ప్రార్థన ఎప్పుడు ఇక జబ్బు పడలేదు. మంచి సాగుగా